రెండే రెండు మార్గాలు, జీవం మరణం. రెండే రెండు మార్గాలు, జీవం మరణం. ఒకటే మోక్ష మార్గము, యేసే ఆ మార్గం. ఒకటే మోక్ష మార్గము, యేసే ఆ మార్గం. యేసే ఆ మార్గం, ప్రభు యేసే ఆ మార్గం. పాపము పోయే మార్గము తెలియక చీకటిలో మనిషి బ్రతుకుచున్నాడు. పాపము పోయే మార్గము తెలియక చీకటిలో మనిషి బ్రతుకుచున్నాడు. రెండే రెండు మార్గాలు, జీవం మరణం. ప్రియులారా, మీ అందరికీ మా శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ రీతిగా పాటలు పాడుకుంటూ మీ మధ్యకు రాబడడానికి గల ప్రాముఖ్యమైన ఉద్దేశం, దేవుని గురించినటువంటి మాటను మీకు తెలియజేయడానికి మేము సంతోషిస్తూ ఉన్నాం. పాట విన్నారు కదండి. మానవునికి రెండు మార్గాలు ఈ లోకంలో కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి మోక్షంకి వెళ్ళేది, రెండవది నరకానికి వెళ్ళేది. మానవుని యొక్క ఆరోగ్య స్థితిని కాపాడుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. ఫలానా కూరగాయలు తింటే ఆరోగ్యంగా ఉంటామంటే అవే తింటాడు. ఫలానా మందులు వేసుకుంటే ఆరోగ్యంగా ఉంటామంటే అవే వాడుతూ ఉంటాడు. ఇలా శరీరాన్ని కాపాడుకోవడానికి, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎన్నో రకాల ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుంటూ ఉంటాడు. అలాగే మానవుని యొక్క జీవితం అనేది కేవలము దేహానితో ముడిపడింది మాత్రమే కాదండి. మన ఆత్మ వలన ఈ దేహము జీవిస్తూ ఉంది. అంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తిలో నుండి ఏ అవయవము కూడా మాయమైపోదండి. అన్ని అక్కడే ఉంటాయి. కాళ్ళు, చేతులు, ముక్కు, అన్ని అవయవాలు అక్కడే ఉంటాయి. కానీ కంటికి కనపడకుండా, చెవి కనపడకుండా, హృదయానికి అర్థం కాకుండా మనిషిలో నుండి ఏదో వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోతే మనిషిని శవం అంటూ ఉన్నారు. ఆ దేహము కూడా కుళ్ళు కంపు కొట్టేటువంటి పరిస్థితికి వచ్చేస్తా ఉంది. అయితే ఈవేళ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ ఆత్మ యొక్క ప్రాముఖ్యతను మనం గుర్తెరగాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు మానవుని ఆత్మను రక్షించడానికి ఈ లోకానికి వచ్చినటువంటి పరిశుద్ధుడైన దేవుడై ఉన్నాడు. ఈ మాటలు వింటున్నటువంటి మీకు, మీ దేహాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నంలో ఉన్నటువంటి మీరు మరి ఆత్మ గురించి ఆలోచన చేయగలుగుతున్నారా? ఈ ఆత్మ ఈ దేహాన్ని విడిచిపెట్టి ఒక రోజు వెళ్ళిపోతుంది. ఎందరో భోగభాగ్య సిరి సంపదలు కలిగిన వాళ్ళు, విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు, తత్వవేత్తలు, జ్ఞానవేత్తలు, ధనవంతులైన వారు, భేదలైన వారు అనేక మంది ఈ లోకంలో పుట్టారండి. వారందరూ ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఎవరికి ఈ లోకం శాశ్వతం కాదు. అయితే ఒక రోజు ముందు వెనక అవ్వచ్చు, మనం కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోక తప్పదు. అయితే ఎక్కడికి వెళ్తున్నాము? అందరూ అనుకుంటారు చనిపోతే మోక్షానికో పరలోకానికో వెళ్ళిపోవాలని. అది మనం ఆశపడితే దక్కేది కాదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచట ద్వారా ఈ నిత్య జీవము లేదా పరలోకము మనకు దొరుకుతుందనేది దేవుని వాక్యం బహు స్పష్టంగా తెలియజేస్తా ఉంది. కారణం ఏంటంటే, ఆజ్ఞాతి క్రమం వల్ల మనిషి పాపిగా పరిగణించబడ్డాడు. ఆ పాపం నుండి మానవుని విడిపించడానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఎన్ని వెతికినా దొరకలేదు. అలాగే వాటి వల్ల వీలు పడలేదు. అందుకే దేవుడే ఏ యొక్క మరణ శాసనాన్ని రాశాడు, ఏ యొక్క నరకానికి మానవుని గురి చేశాడో, ఆ దేవుడే ఈ లోకానికి వచ్చి మానవుని రక్షించడానికి కలువరి శిలువలో బాహాటంగా శిలువ వేయబడి రక్తాన్ని చిందించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. యేసు అనే మాటకు అర్థము రక్షకుడని. కాబట్టి మాటలు వింటున్నటువంటి మీరు సహృదయంతో ఈ మాటలు అంగీకరించండి. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నీ ఆత్మకు రక్షణ దొరుకుతుంది. నీ ఆత్మకు విడుదల, విమోచన కలుగుతుంది. పరలోక రాజ్య ప్రాప్తి నీకు సంప్రాప్తిస్తుంది క్రీస్తు ప్రభు యేసు ద్వారా. కాబట్టి ఈ విషయాలు మీరు అర్థం చేసుకుని, ఈ మాటలు ఎవరి కోసం అనుకునే కంటే నీకోసమే దేవుడు మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని అర్థం చేసుకుని, ఆత్మరక్షణార్థమై మేల్కొని పాపమును విడిచి ప్రభువైన యేసుక్రీస్తు వైపు మరలుకోగలిగితే ప్రభువైన యేసుక్రీస్తు ఇచ్చేటువంటి ఉచితమైన రక్షణ మీ జీవితంలో మీరు పొందుకోగలుగుతారు. లేదండి ఈ జీవితమే బాగుంది అని ఒకవేళ ఈ పాపం, అక్రమం, అన్యాయంలోనే మీరు జీవిస్తూ ఉంటే ఒకరోజు భయంకరమైన నరకంలో వేయబడతారు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, భయంకరమైన వేదన. అలాంటి చోటు నుండి మిమ్మల్ని తప్పించేటువంటి మార్గం ఏదైనా ఉంది అంటే
ఈ రోజు మీకు వినబడుతున్న ఈ సత్య సువార్త మాత్రమే. యేసుక్రీస్తు ప్రభువు వారిని మీ సొంత రక్షకునిగా అంగీకరించడం ద్వారా మీ పాపములకు పూర్తి పరిహారం చెల్లించబడి మీరు విడుదల విమోచన పొందుకుంటారు. దేహమును విడిచిపెట్టి వెళ్ళిన ఆత్మకు నిత్య నెమ్మది, సమాధానము, విశ్రాంతి ప్రభు అయిన దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ మాటలు ఎందుకు లక్ష్యం ఉంచండి. ఈ మాటలు ఎవరి కోసం అనుకునే కంటే మీకోసమే అన్నట్టుగా భావించి ప్రభు అయిన యేసుక్రీస్తు ఇచ్చేటువంటి ఉచితమైన రక్షణ మీరు పొందుకోవాలని తెలియజేస్తుంది. ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని బహు స్పష్టంగా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఒకవేళ మీలో చాలా మంది మేము కూడా ప్రార్థనకి వెళ్తామండి, మాకు కూడా దేవుడు తెలుసండి అని అనుకునే వాళ్ళు ఉంటే కనుక మీకు కూడా ఒక మాట చెప్తా ఉన్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఆ రోజుల్లో ఉన్నటువంటి యెరూషలేము ప్రాంతాలలో చెప్పినటువంటి ఒక మాట, ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతి వాడు పరలోక రాజ్యంలోకి ప్రవేశించలేడు, కానీ పరలోకమందున్న తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాడు మాత్రమే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారని. అంటే అర్థం ఏంటంటే యేసు ప్రభుని తెలుసుకోవడం పెద్ద విషయమేం కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు బోధించిన బోధలు ఏవైతే ఉన్నాయో, ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటిని తెలుసుకుని క్రమంగా జీవించడం ద్వారా మీరు సంతోషంగా ఉండగలుగుతారు. మీ ద్వారా దేవుడు సంతోషించగలుగుతాడు, దేవుని రాజ్యానికి వారసులు కాగలుగుతారు. ఈ మాటలందు లక్ష్యం ఉంచి ఈ మాటలు మీ హృదయంలోకి విశ్వసించి ప్రభు అయిన యేసుక్రీస్తు ఇచ్చే కృపా సమాధానాన్ని మీరు పొందుకోనండి. చివరిగా చెప్తా ఉన్నాను, పాపము ఏ వ్యక్తి జీవితంలో ఉండదో ఆ వ్యక్తికి నెమ్మది ఉండదు, ఆ వ్యక్తికి సమాధానం ఉండదు, ఆ కుటుంబంలో సంతోషం ఉండదు. పాపాన్ని విడిచి బ్రతకాలనుకున్న వారికి ప్రభు అయిన దేవుడు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అంగీకరించే మనసు నీకుంటే, ఒప్పుకునే ధైర్యం నీకుంటే, నీ మనసులో నీ హృదయంలో సొంత రక్షకునిగా ఆయన అంగీకరించాలనేటువంటి ఆలోచన నీకుంటే, హృదయాన్ని తెరిచి ప్రభువా నా పాపమును క్షమించి నా జీవితానికి నీవిచ్చే రక్షణ ప్రాప్తింపజేయవా అని అడగలిగితే ప్రభు ఖచ్చితంగా మీ జీవితంలో గొప్ప రక్షణ కలగజేస్తారు. ఈ మాటల వల్ల మీ కొరకు చిన్న ప్రార్థన చేయాలనుకుంటున్నాం. మీకు ఇష్టమైతే కనుక ఖచ్చితంగా ఈ ప్రార్థనలో కళ్ళు మూసుకుని ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. ఈ ప్రాంతంలో నిలబడి నీ బిడ్డలైన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. పాపికి రక్షణ, రోగికి స్వస్థత మీరు కలగచేయండి. ఈ ప్రాంత వాసులకు ఉద్యోగ, వ్యాపార, పాడి పంట వ్యవసాయాన్ని దీవించండి. చెప్పబడి మీ రాజ్య సువార్తను విని ఎంతో ప్రయాసతో ఎన్నోనైనా ఇబ్బందుల మధ్య ఇదిగో ఈ ప్రాంతానికి వచ్చి ఈ ఎండ వేళ ఎవరు విన్నా వినకపోయినా భారముతో నీ సేవకులైన వారు చేస్తున్నటువంటి పరిచయను మీరు జ్ఞాపకం చేసుకోండి. కొందరైనా నీతి రాజ్యంలో చేరడానికి, కొందరైనా నిత్య జీవాన్ని పొందుకోవడానికి, జీవితాన్ని గురించిన ఆలోచన కలిగి ఈ పరిచర్య అనుకున్న ప్రయాసను వ్యర్థపరచకుండా ప్రభువా మీరు గొప్ప కార్యాన్ని జరిగించండి. హృదయాలలో రక్షణ కార్యాన్ని జరిగించండి. కృపతో నింపి నీ వచ్చినప్పుడు, నీ రాజ్యంతో వచ్చినప్పుడు చెప్పబడి నీ రాజ్య సువార్తను విన్న ప్రజలను కూడా పరిగణలోకి తీసుకున్నామని క్రీస్తు యేసు నామం పేరు ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మీరు ఇంకా అనేకమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మీ దగ్గరలో ఉన్నటువంటి ప్రార్థనా మందిరానికి వెళ్ళండి, ఒక బైబిల్ సంపాదించండి, సత్యాన్ని తెలుసుకోనండి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక.